పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం చిన్నపేటలోని సెయింట్ పాల్స్ లూథరన్ చర్చ్లో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించామని రెవరెండ్ పాస్టర్ ఎం ప్రవీణ్ తెలిపారు. ప్రతిరోజు ఒక్కో కార్యక్రమం జరుపుతామని చెప్పారు. 31 రాత్రి వాచ్ నైట్ సర్వీస్ నిర్వహిస్తామంటున్న పాస్టర్ ప్రవీణ్ కుమార్తో మా పశ్చిమ గోదావరి జిల్లా స్పెషల్ కరెస్పాండెంట్ హనుమంతరావు ఫేస్ టు ఫేస్. చిన్నపేట సెయింట్ పాల్స్ చర్చ్లో ఉన్నాం. ఈ చర్చ్ వివరాలు ఏంటంటే ఇవాళ క్రిస్మస్ సెలబ్రేషన్ జరుగుతున్నాయి. ఆ వివరాలు ఏంటో ఇక్కడ ఉన్న పాస్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, ఇక్కడ ఏ విధంగా సెలబ్రేషన్ జరుగుతున్నాయి మా ప్రేక్షకులకు వివరించండి సార్. ప్రేక్షకులందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నా. నా పేరు రెవరెండ్ ఎం ప్రవీణ్ కుమార్ గారు. ఈ యొక్క సెయింట్ పాల్స్ లూథరన్ దేవాలయంలో నేను గురుమండల అధ్యక్షునిగా పనిచేస్తూ ఉన్నాను. ఈరోజు మా క్రిస్మస్ సందర్భంగా మరి క్రిస్మస్ ఆరాధన పండుగను ఇలాగ జరిపించుకోవడానికి మేము ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాం. లోకరక్షకుడైన యేసు 2000 సంవత్సరాల క్రితం ఈ లోకంలో ఉద్భవించి ఈ లోకానికి మానవ కోటికి ఆయన వెలుగును ఆయన రక్షణను అనుగ్రహించుటకు ఈ లోకానికి వచ్చి ఉండగా మరి యావత్ ప్రపంచం ఆయనను గుర్తించి ఆయనను నమ్మి విశ్వసించడం ద్వారా ఈ రోజున యావత్ ప్రపంచం ఇంచుమించు 200 దేశాలుగా ఆయన పుట్టినరోజు వేడుకను జరిపించుకుంటున్నాయి. అందుకనే మరి మేము కూడా ఆ రక్షకుని ఆ రక్షణ మార్గం తెలుసుకొని పాపపు జీవితమును త్యజించి సత్య మార్గంను అన్వేషించుచు సత్య మార్గంలో నడుచుచు అనేకులకు సమాధానకరంగాను సమాధాన రాజ్యంను ఈ లోకంలో ప్రకటించుటగాను మేమున్నాము. మరి సెయింట్ పాల్స్ లూథరన్ దేవాలయంలో మరి సంఘ విశ్వాసులుగా సంఘ కాపరిగా మేమందరం కూడా అనేకుల రక్షణార్థమే ఈ సువార్త ప్రకటిస్తున్నాం. ఈ క్రిస్మస్ మా జీవితాలకే కూడా కాకుండా అనేక మంది జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉండాలని మేము ఆశిస్తున్నాం. ఈరోజు 2025 సంవత్సరం 25వ తారీఖు డిసెంబర్ 12వ తారీఖు ఈరోజు సంధ్యా క్రిస్మస్ ఆరాధన చేస్తూ ఉన్నాం. రేపు క్రిస్మస్ ఆరాధన జరిగించుకుంటాం. అంత మాత్రమే కాదు కానీ మరి 31st నైట్ మేము వాచ్ నైట్ సర్వీస్గా మరి ఎదురుచూచే నూతన సంవత్సరం కొరకు ఎదురుచూపు ఆరాధన చేస్తాం. మరలా 1వ తారీఖు నూతన సంవత్సరంలో నూతన సంవత్సరం ఆరాధన పండుగ జరిగించుకుంటాం. దేవుడు మమ్మలను ఆశీర్వదించి ఒక సంవత్సర కాలం మమ్మలను దీవెనకరంగా ఉంచిన మరి సందర్భముగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించచ్చు. మరి నూతన సంవత్సరంలో కూడా ఇటు వేడుకను మేము జరిగించుకుంటాం. ఇదే ఈ క్రిస్మస్ యొక్క సంతోష వేడుకండి. అందరూ కూడా మరి యేసుని నమ్మాలి, విశ్వసించాలి, ఆయన అనుగ్రహించు పరలోక రాజ్యపునిచ్చే వారసత్వాన్ని పొందుకోవాలనేది మా అందరి ఆకాంక్ష. అందుకనే ఈ క్రిస్మస్ వేడుకను మేము జరిగిస్తున్నాం సార్. ఇది క్రిస్మస్ యొక్క సమాచారం. ఇది మనకు ఇక్కడ ఫాస్ట్గా తెలియజేస్తుంది. ఇదైతే క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయనేసి, అదేవిధంగా అందరూ క్రీస్తుని నమ్మాలి, క్రీస్తుని ఆరాధించాలని చెప్తున్నారు. కెమెరామెన్ నవీన్తో హనుమంతరావు, వైకే టీవీ. హాయ్ వ్యూయర్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.